హలో అండి, వెల్కమ్ టు చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో చాలా సింపుల్గా చేసుకోగలిగే కొబ్బరి వడల్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా వడల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి పచ్చి కొబ్బరితో వడల్ని ఎలా ప్రిపేర్ చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5-6 అల్లం ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని క్యాప్ పెట్టేసి మరీ ఫైన్గా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ని వేయడం వలన పిండి మనకు సాఫ్ట్గా వస్తుందండి. ఆ తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3/4 స్పూన్ సాల్ట్ని వేసానండి. తర్వాత 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే పచ్చిమిర్చిని మిక్సీ పట్టేటప్పుడే ఒక 2 నుండి 3 ఎండుమిర్చిని వేశారంటే సరిపోతుందండి. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు మిశ్రమాన్ని వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అవుతుండగా అందులోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసానండి. మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాతనే పచ్చి కొబ్బరి తురుమును, బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి. కొబ్బరి తురుము ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, కానీ మనం వాటర్ ఎంత తీసుకుంటామో బియ్యం పిండిని అంతే తీసుకుంటేనే మనకు వడలు అనేది కరెక్ట్గా వస్తాయి. ఇలా బియ్యం పిండిని వాటర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా నొక్కి పెట్టి స్పూన్తో కలుపుకున్నామంటే మనకు సగం వరకు పిండి ఇక్కడే మెదిగిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. అప్పుడు ప్యాన్కున్న వేడితోని పిండి కాస్త ఉడికినట్టుగా అవుతుంది. ఆ తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. పిండి వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం పదన పెట్టుకొని పిండిని గట్టిగా నొక్కి పెట్టి ప్రెస్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనం పిండిని కలుపుకునేటప్పుడే స్పూన్తో బాగా గట్టిగా నొక్కి పెట్టి ప్రెస్ చేస్తూ కలిపాం కాబట్టి అక్కడే మనకు సగం పిండి మెదిగిపోతుంది. ఇలా సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్నాక 2 చేతులకి పదన పెట్టుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసి ఇలా 2 అరిచేతులతో గట్టిగా నొక్కి పెట్టి ప్రెస్ చేసామంటే మనకు వడ షేపు వచ్చేస్తుంది. హోల్డ్ చేసేటప్పుడు కూడా ఫింగర్కి కాస్త పదన పెట్టుకున్నామంటే మనకు పిండి అతుక్కోకుండా ఉంటుంది. వడకి సైడ్స్కి ఎక్కడన్నా పగుళ్ళలాగా అనిపిస్తే ఇలా ఫింగర్స్తో సెట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం పిండిని రోల్ చేసేటప్పుడే ఇలా సాఫ్ట్గా రోల్ చేసామంటే మనకు వడలకు దాదాపుగా పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇలా ఒక్కొక్క వడల్ని ప్రిపేర్ చేసుకుంటూ వెంటనే ఆయిల్లో వేసుకోవచ్చు. లేదు అంటే ఒక వాయికి సరిపడా వడల్ని ప్రిపేర్ చేసుకొని ఒకేసారి ఆయిల్లో వేసుకోవచ్చు.
ఇక్కడ నేనైతే ఒక వాయికి సరిపడా వడల్ని ప్రిపేర్ చేసుకొని ముందుగానే పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్కి సరిపడా వడల్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ వడలు ఫ్రై అవుతున్న సమయంలో రెండో వాయికి సరిపడా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వడలు వేయగానే వెంటనే కదిపోద్దండి. వాటి చుట్టూ ఉన్న బుడగలన్నీ పోయి కలర్ చేంజ్ అయ్యి వాటంతట అవి పైకి వచ్చిన తర్వాత మాత్రమే రెండో వైపుకి తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకు వడలు కలర్ చేంజ్ అయ్యి చుట్టూ ఉన్న బుడగలు దాదాపుగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వడల్ని రెండో వైపుకు తిప్పుకొని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రెండు వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనం పచ్చి కొబ్బరితో వడల్ని చేస్తున్నాం కాబట్టి ఈ వడలకి మరీ ఎక్కువగా కలర్ రాదండి. ఇలాగే మనం ప్రిపేర్ చేసుకున్న వడలన్నింటినీ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి వడలు రెడీ. మనకు ముందరలో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా పచ్చి కొబ్బరి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో వడలను ప్రిపేర్ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి వడలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.